జాతరలో ఈసారి ఎక్కువ పబ్లిక్ కనిపించలేరు. రేవంత్ రెడ్డి ఏం చేసిండేమో కానీ చక్కగా వేయలేరు. డీజేలు బీజేలు ఏం సరిగ్గా నడచలేవు. ప్రోగ్రాలు బి ఎక్కువ అయితే లేవు. మంచిగా కావాలని అనుకుంటున్నా అమ్మవారి దయతో. ప్రతిసారి ప్రతి ఏటా వస్తూ ఉంటారు అమ్మవారు మీకు? ప్రతి ఏటా ఇక్కడ వస్తాం, దర్శనం చేసుకుంటాం. ఇక్కడ బాగా శివశక్తులు ఎక్కువగా వస్తారు, ఇక్కడ ప్రత్యేకతలు అని భావిస్తున్నారు చెప్తున్నారు కొంతమంది. మీరేం చెప్తున్నారు? అవునండి, ఎల్లబోతలు అంటేనే అది కదా. వస్తాము, కోరిన కోరికలు చేస్తారు, కొంగు బంగారం చేస్తారు. మాకు చాలా ఇష్టమైన దేవుడు, ఆమె రావడం కూడా మాకు చాలా సంతోషం. ఆ రోజు అంటే మీ మీదికి అమ్మవారు వచ్చినప్పుడు కావచ్చు, మీకు ఏమన్నా తెలుస్తూ ఉంటుందా? అంటే ఏమన్నా సందేశాలు వస్తూ ఉంటాయా? లేకపోతే అంటే అమ్మవారు వస్తుంటే మాకు కొంచెం బాడీలో వైబ్రేషన్స్ అవుతాయి, వస్తుందని తెలిసిపోతుంది. ఎంతసేపు ఉంటారు అమ్మవారు అలా మీ పైన? ఉంటుందండి, ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది అమ్మవారు. ఎవరైనా భక్తులు మాట్లాడటం జరుగుతుందా? సంభాషణ ఏమైనా జరుగుతుందా ఆ సమయంలో? ఉంటుంది కానీ ఈ రెస్ట్లో కాదు, ఇంటి దగ్గర నేను కూర్చుంటాం కాబట్టి ఇంటి దగ్గరకు వస్తాం. అంటే ఈ రోజు మాత్రమేనా లేకపోతే నార్మల్ టైంలో ఇంట్లో కూడా రావడం జరుగుతుందా? ఇంట్లో కూడా వస్తుంది. ఇది ఈ రోజు ప్రత్యేకలుగా కదా, ప్రత్యేకత కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏం సమర్పించారు? బోనాలు ఎక్కడం జరిగాయా? ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి బోనాలు, పోతురాజులు. ఇక్కడే ఉంటాయా బోనాలు? అమ్మవారికి సమర్పించిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఏమైనా ఉంటుందా? ఈ అమ్మవారికి నైవేద్యం, బోనం అంటేనే అమ్మవారికి నైవేద్యం. నైవేద్యం అమ్మవారికి స్వీకరించిన తర్వాత రేపు అమ్మవారి ఊరేగింపు అంటున్నారు కదా, ఎంతసేపటి కొనసాగుతుంది ఊరేగింపు? రేపు సాయంత్రం వరకు. నమస్తే అండి, మీ పేరు? ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు ఈ పోతురాజు వేషం వేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి. కోరిన కోరికలు తీర్చే అమ్మ అంటున్నారు, ఏం చెప్తారు? మీరు మాత్రమే వేస్తుంటారా? అంటే మీ టీం అంతా ఒక టీమ్ గా ఉంటుందా? మీరండి, మీ పేరు? రవి. ఎన్ని సంవత్సరాలు వేస్తున్నారండి వేషం? 5 సంవత్సరాలు. అంటే మీ ప్రభుత్వం ఏమైనా మీ పట్ల మీకు ఏమైనా సహాయం చేయడం కావచ్చు, మీ పట్ల ఆలోచించడం ఏమైనా జరిగిందా? మా పర్సన్ మాకే అంటే ఏంటి ఇక్కడ ఎల్లమ్మ తల్లి ప్రత్యేకతలు ఏంటంటే ఏం చెప్తారు? కోరుకున్న గొర్రెలు తీరుతాయి. ఎవ్రీ ఇయర్ 5-6 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున అన్నదానం కూడా జరుగుతుంది. అన్నదానం చేస్తూనే ఉంటాడు, వేల మందికి అన్నదానం అవుతారు. అనిపిస్తుంది మీకు? అంటే మీరు ఒక అదృష్టంగా భావిస్తున్నారా? ఏమన్నా మీకు మొక్కులు అనేది ఏమన్నా ఉంటాయా? ప్రత్యేకమైన మొక్కులు మీకంటూ? తీరితే మా మొక్కలు ఏదైతే కోరుకుంటామో పక్క తీరుతాం. మీ తాతల ముత్తాతల కాలం నుంచి ఏమైనా ఇది కొనసాగుతుందా? మీరు మాత్రమే ఇది మాత్రం మీరు దీనికి ఇంకా కట్టుబడి ఉంటారా? దీనికే కట్టుబడి ఉంటాం. మీరేం చెప్తారు? ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి గురించి మీరేం చెప్తారు? మా కోరికలన్నీ నిలబెడతాయమ్మా. మాకు గత 5 సంవత్సరాల నుంచి మేము వేస్తాం. మా ఉత్సాహం కన్యా. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? ఈ అదృష్టంగా భావిస్తున్నారా? మా అదృష్టం అనేది మా పోతురాజు నుంచే మాకు స్టార్ట్ అయింది. ఇది ఇలానే కొనసాగిస్తారా ఎప్పటికీ? కొనసాగా మేము సచ్చే వారికే మా ఇట్లనే ఉన్నాం. ప్రభుత్వం మీ పట్ల ఏమన్నా ఆలోచించి మీకు అంటే ఏమన్నా హెల్ప్ చేయడం కావచ్చు? అమ్మవారిది ఎట్లా జరిగిందమ్మా పూజ? అమ్మ మంచిగా జరిగింది, చాలా మంచిగా జరిగింది. మాకు సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఏటా వస్తారా అమ్మవారి కళ్యాణానికి? వస్తామమ్మా, సంబరంగా వస్తాము. ఎప్పుడు స్టార్ట్ అయింది అమ్మవారి కళ్యాణమా? 12 గంటలకు, 12 లోపల అయింది. 12 లోపల అయింది, అందంగా అయింది. మనసు ఇట్లా ఉడికిపోయింది ఆమె సంతోషంగా. మేము పటం కూడా దొక్కినాము, సంతోషంగా అయ్యింది. మాకు అల్కగా అయిపోయింది. చాలా మంది రష్ ఉండడం వల్ల అసలు అమ్మవారి దర్శనం కాలేదు అంటున్నారు కొంతమంది. అవుతుంది దర్శనం లేటుగా అవుతుంది. దర్శనం అవుతుంది. ప్రతి ఏడు అట్లనే అవుతుంది. చాలా పబ్లిక్, చెప్పలేనంత పబ్లిక్. కన్నుల పండుగలాగా అయ్యింది అమ్మవారిది. సంతోషంగా అయ్యింది. ఏమేమి సమర్పించారు అమ్మవారికి? ఓడి బియ్యము, బోనాలు, ఓడి బియ్యము అన్ని సమర్పించారు. అంటే అమ్మవారికి స్పెషల్ గా ఏమి ఎక్కుతాయి ఇక్కడ? ఇక్కడనా బోనాలు ఎక్కుతాయి, ఎక్కువ బోనాలు ఎక్కుతాయి. ఎంత మంది తీస్తారు బోనాలు? కోటి మంది వచ్చిరొచ్చు.
అంత అందంగా గణనాథులు మొత్తం అక్కడే ఉంటారు. ఊర్లలో వాళ్ళు మొత్తం అందరు వచ్చి అక్కడనే ఉంటారు. అందరు చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడు 8 సంవత్సరం వస్తాము, మళ్ళీ మధ్యలో కూడా వస్తాము. ఇప్పుడు వడి బియ్యం పోసి పాటాలు దొక్కి వెళ్ళిపోతున్నాం. పొద్దున వచ్చినాం. ఇప్పుడు ఇంకా ఎంతసేపటి వరకు కొనసాగుతుంది ఈ పూజ? 10 గంటల వరకు తాగుతుంది. 9-10 గంటల వరకు తాగుతుంది. నైట్ వరకు ఉంటది అందంగా. నైట్ 12 గంటల వరకు ఉంటుంది. ఆమె దానికేని వెళ్ళొద్దు అనిపిస్తుంది. అంత అందంగా చాలా బాగుంటది. దగ్గర ఉంటే మేము వెళ్ళకపోతుంటే దూరం ఉంది కదా వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళాలని ఇప్పుడు లేదు. కడుపులకేంచి వస్తుంది మాకు ఆమె అంత అందంగా. అమ్మే అబ్బా. రంగమెక్కే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి ఇక్కడ? రంగమెక్క రేపు ఉంటది. రేపు ఉంటుంది. రేపు జోరుగా అవుతుంది. రేపే లాస్ట్ ఇంకా ఇక రేపే వారం రోజుల దాకా అవుతుంది. వారం రోజుల దాకా తాగుతుంది. మళ్ళీ 16 పండుగ అది అన్ని చేస్తారు, అన్ని చేస్తారు. ఇంకా రేపు ఇంకెక్కువ ఉంటుంది. చాలా అమ్మవారి దగ్గర ఇక్కడ ప్రత్యేకతలు ఏంటమ్మా? అంటే ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే చాలా మంది వస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాము. మరి ఇక్కడ ప్రత్యేకతలు స్పెషల్. ఆమె అట్లా పిలిపించుకుంటుంది, భక్తితో పిలిపించుకుంటుంది ప్రజల్ని. అంత అందంగా కోరిన కోరికలు తీరుస్తుందా మరి అమ్మవారు? తీరుస్తుంది. ఆమె తీరువంది లోకమే లేదు. పిల్లలు కాని పిల్లలు కూడా అవుతుంది, పెళ్లి కాని పెళ్లి అవుతుంది. అమ్మవారి మహిమ చాలా బాగుంది. మహిమగల తల్లి మాకు చెప్పలేనంత తల్లి ఆమె. నమ్మకం ఎక్కువ మాకు. ఆమె వారం వస్తాం మేము. మనకు దేవతలలో కూడా ఇంత మంది దేవతలు ఉన్నారు కదా. మనము ప్రతి ఒక్క దేవుడికి ఇంటి దైవంగా కొలుస్తూ ఉంటారు కొంతమంది, కానీ బాగా పవర్ఫుల్, బాగా శక్తులు ఉన్నటువంటి తల్లి ఎల్లమ్మ తల్లి అని మనం వింటూ. ఎల్లమ్మ తల్లి అన్నిటికంటే ఎల్లమ్మ తల్లి. పిల్లలు పెద్దలతో పెద్ద ఆమె. అట్లా ఆమెకు అట్లా ఉంటది అందంగా. ఎట్లా అనిపిస్తుంది అండి మీకు? ఎప్పుడు వచ్చారు మీరు? పొద్దున్న వచ్చినామండి. ఇక్కడ ఏంటి ప్రత్యేకతలు అంటే ఏం చెప్తారు ఎల్లమ్మ తల్లి గురించి? అందరు ప్రజలు కోరికలు తీరుతారు. తీసారా అంటే బోనాలు ఏమన్నా తీసారా మరి? ఇప్పుడు ఫుల్ పోతున్నాయి అక్కడ. మా వాళ్ళు వస్తారు అని మాకు లేట్ అవుతుందని వెళ్ళిపోతున్నాం. మా చుట్టాలు తీస్తారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? బాగుందండి. ఇదే ఫస్ట్ సార్ వస్తుంది. ఫస్ట్ టైం వచ్చింది. మాది ఆంధ్ర అండి. అందంగా మళ్ళా మేడం సార్ ఇద్దరు రండి, మళ్ళా పెళ్లి చేసుకోండి అమ్మవారి కాడికి. అంతే బాగుందండి. చూస్తాను చాలా బాగుందండి. ఫస్ట్ మీకు ఇక్కడ బాగా ఏం నచ్చింది ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర? బోనాలు ఎక్కుతున్నాయి ఓ పక్క, రేపు ఆమె ఆనందంగా ఇస్తుంది. అమ్మవారి కళ్యాణం ఎట్లా అనిపించింది? ఎట్లా జరిగింది కళ్యాణం? బాగా జరిగింది. కళ్యాణం మంచిగా జరుగుతుంది. ఆమెది చూడలేకపోతాం. ఆమె సంతోషం చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. మహిమగల్ల తల్లి ఆమె మంచిగా చేయించుకుంటది, భక్తులందరినీ రప్పించుకుంటది. ఇంకా ఇంట్లో ఎవరన్నా ఉన్నోళ్ళు కూడా వారం దాకా శాతగాని వాళ్ళు ఇట్లా అందరూ వస్తారు. అమ్మవారి దానికి వచ్చి మేము దర్శనం చేసుకుంటే మబ్బుల అనుకున్న కోరిక తీర్చింది. అయ్యింది. 2 అబ్బాయిలు కూడా. అంత మంచిగా అయ్యింది ఆమె. ఎన్ని సంవత్సరాల నుంచి మీ నమ్మకం? మా నమ్మకం చాలా రోజుల నుంచి కొనసాగుతుంది. నాకు పిల్లలకి ఇంత ఉన్నప్పటి నుంచి ఆమెను నమ్ముకుంటూనే ఉన్నారు ప్రతి ఏటా. ఆమె నమ్ముకుంటున్నాం మేము. అట్లా ఆమె నమ్ముకుంటున్నాము. ఇంట్లో కూడా పెట్టుకున్నా అమ్మవారిను, గద్దె కూడా పెట్టుకున్నా నేను. హలో అండి, ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? మేము ఆఫ్టర్నూన్ వచ్చామండి. ఎలా జరిగింది అమ్మవారి కళ్యాణం? బాగా జరిగింది. ఏంటి ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అమ్మవారి దగ్గర? మీకు బాగా బాగా అనిపించింది? అంటే ఇక్కడ కళ్యాణం ఎవ్రీ ఇయర్ కళ్యాణం అవుతుంది. తల్లి మహిమ ఎక్కువ అని ఇంత దూరమైనా వస్తారు, చాలా దూరం నుంచి. ఎందుకంటే ఆడికు ముక్కుకు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ మొక్కు చెల్లించుకొని దండం పెట్టుకొని పోతారమ్మా. ఎంత దూరం బలగంపేట అంటే మేము ఎక్కడ బడంపేట నుంచి వచ్చినామమ్మా. ఫేమస్. ప్రతి ఇయర్ వస్తామండి. ఎందుకంటే మాకు దేవుడు వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫేమస్ మాట. చాలా దేవుడు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కళ్యాణం చూసుకుని వెళ్తారు. దేవుడు వస్తుందా? నాకు తనకు వస్తుంది. అంటే ఎల్లమ్మ వస్తుందా లేకపోతే? ఎల్లమ్మనే వస్తుంది. ఈ రోజు రావడం ఏమైనా జరిగింది? జరిగేసి పట్టాలు దొక్కేసి వెళ్ళిపోతాం మేము. అవునా? అంటే దేవుడు వచ్చినప్పుడు మీకు ఏమైనా సూచనలు ఏమైనా తెలుస్తూ ఉంటాయా?
సూచనలు లేదు, అమ్మవారు పూనిన తర్వాత చెప్తుంది ఏదున్నా సంతోషంగా అంతే. అప్పుడు అమ్మవారు పూనిన తర్వాత మీకేమన్నా మీరు అంటే స్పృహలోనే ఉంటారా, కోల్పోతారా? కోల్పోతాం, స్పృహ ఉండదు మాకేం. వాళ్ళకి ఎందుకంటే కొంచెము ఏదన్నా పెడతారు, నిమ్మకాయ చేతిలో అది ఇది పెడితే కొంచెం శాంతి ఇస్తారు అంతే. ఆ మహిమ వల్ల అంటే ఎవరైనా ఏమైనా అడిగితే అంటే చెప్పడం అట్లా జరుగుతుందా మీదికి వచ్చినప్పుడు? జరుగుతుంది. తర్వాత మీరు ఏం మాట్లాడిరు ఏంటి అని తర్వాత మీరు మళ్ళీ స్పృహలోకి వచ్చినాక ఏం తెలియదు? ఏం గుర్తుండదు. ఎవ్రీ ఇయర్ మాత్రం కంపల్సరీ బల్కంపేట కళ్యాణం రావడం కంపల్సరీ. ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగి దూరం వెళ్ళిపోయినాము. ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడతా. అమ్మవారు అంటే పూంతుంది అన్న మీదికి వస్తుందని చెప్తున్నారు కదా, అంటే ఇక్కడ కళ్యాణం జరిగే రోజు మాత్రమే వస్తుందా లేకపోతే ఎప్పుడన్నా? కానీ ఇక్కడ కంపల్సరీ దేవుడు వచ్చే వాళ్ళకి ఇక్కడ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దేవుడు వస్తుంది, రప్పించుకుంటారు, ఊగుతారు, మంచి అమ్మవారిని దర్శనం చేసుకొని కళ్యాణం చేయించుకొని వెళ్తారు. సో మీరు కంపల్సరీ ఇక్కడ రావాలి, కంపల్సరీ వస్తాము. ఇక్కడ అమ్మ ఇక్కడ అవుతుందనే వస్తాం ఇలా. ఇక్కడ ప్రతి ఏటా ఈ రోజు మాత్రమే మీకు అమ్మవారు రావడం జరుగుతుందా? మిగతా సమయంలో కూడా? మిగతా సమయంలో కూడా వస్తుంది. ఎప్పుడు వచ్చినా వస్తుంది, ఎప్పుడు వచ్చినా వస్తుంది. చేసుకుంటారు, వాళ్ళకి ఫంక్షన్ ఉంటుంది, అలా చేసుకున్నప్పుడు కూడా ఆమె కొంట్లే రావచ్చు. అట్లా మనకు ఎవరిదైనా కూడా దేవుడు అనే మహిమ ఉన్నప్పుడు ఒక పొద్దుండి ఆమె బోనం ఎత్తితే వచ్చుద్ది ఈడప్పుడు కూడా. అది మేడం నాకు తెలిసిన వరకు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అని చెప్పొచ్చు కదా. పిల్లలు కానీ ఓ పిల్లలు కానీ ఏదన్నా అనుకుంటే అవుతుంది మేడం. అది నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి గద్వాల నేత పట్టు చీరను నడిగడ్డ ఇలవేల్పు జాములమ్మ ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. రాష్ట్ర రాజధానిలో సోమవారం పట్టు చీరను అందజేసిన ఆలయ కమిటీ చైర్పర్సన్ గాయత్రి సతీష్ కుమార్ అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జములమ్మ ఆలయ డైరెక్టర్ ఓం ప్రకాష్ కాంబ్లే రంగస్వామితో పాటు తోటరాముడు రవి పాల్గొన్నారు. భక్తుల ఆరాధ్య దేవతగా వెలగొల్లుతున్న బలకంపేట ఎల్లమ్మ అమ్మవారు భూమి ఉపరితలానికి 10 అడుగుల దిగువన నిద్రిస్తున్న రూపంలో స్వయంభూగా వెలసింది. ఈ ఆలయంలో అమ్మవారి మూల విగ్రహం వెనుక భాగం నుంచి నిత్యం నీటి ఊటలు ఉంటాయి. ఎటువంటి కాలంలో అయినా ఈ నీటి ఊటలు సంభవిస్తుంటాయి. చారిత్రక ఆధారాల ప్రకారం దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ అమ్మవారు వెలిసినట్టు చెబుతుంటారు. మరి మనం చూస్తున్నాం కదా, ప్రతి ఏటా కన్నా కూడా ఈసారి అయితే చాలా జనాభా అయితే తరలి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. అదేవిధంగా ఇక్కడ దాదాపుగా పొద్దున్న నుంచి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లక్షల్లో కాదు 1 కోటి మంది వచ్చారు ఈరోజు అంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనాభా. అదేవిధంగా బోనాలు కూడా ఈరోజు అయితే స్టార్ట్ అవుతాయి. మరి పొద్దున అమ్మవారి కళ్యాణం తర్వాత బోనాల సందడైతే బోనాల మహోత్సవం ఉంటుంది. బోనాల అనంతరం రేపు అమ్మవారి ఊరేగింపు అయితే ఉంటుంది, ముఖ్యంగా బలకంపేటలో మాత్రమే. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు అనేది వస్తూ ఉంటారు ఇక్కడికి, ఎందుకంటే అది ఒక స్పెషాలిటీ, అదే ప్రత్యేకత అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. మనం కొంతమందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి అక్కడికి వెళ్దాము, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే, మీ పేరు? పన్నీ. ఎట్లా అనిపిస్తుందండి? అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చూసుకుంటే ఎట్లా ఉంది? జనాభా సంఖ్య కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కట్టుదిట్టమైన చర్యలు కావచ్చు, ఎట్లా ఉన్నాయి? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, గవర్నమెంట్ బి పోలీసులని మంచిగా చూస్తుంది. మంచిగా ఉంది మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మంచిగా ఉన్నాయి. తిందాం. జై శ్రీరామ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళి. ఎట్లా అనిపిస్తుంది ఈసారి అమ్మవారి కళ్యాణం ఎలా జరిగింది? ఏ విధంగా జరిగింది? ఎవ్రీ ఇయర్ ఏంటంటే చాలా మంచి ఉంటుంది. ఇది ఏంటంటే ఎల్లమ్మ తల్లి అంటే కొంగు బంగారం అవుతుంది మొక్కిందల్లా, అందుకే ఇంత జనం వస్తారు. సత్యంగా తల్లి ఇడ, అందుకనే ఇదంతా చూడొచ్చు మీరు. ఉష్కే వస్తే రాలన్నంత జనం ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఎక్కడ కాదు, మన తెలంగాణ మొత్తం ఏ జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఉంటారు. ఎల్లమ్మ తల్లి కళ్యాణం చూడ ఈ రోజు ఎంత జనాభా వచ్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు. 1 కోటికి పైగా వచ్చారంటున్నారు కొంతమంది భక్తులు. ఒక 10 నుంచి 15 లక్షల మంది వచ్చిరన్న అంచనా ప్రకారం అయితే. అమ్మవారికి నైవేద్యాలు ఏమేమి ఎక్కుతాయి? ప్రతి స్పెషాలిటీ ఏంటి? అమ్మవారికి స్పెషల్ ఏంటంటే అన్నము, బెల్లము, పరమాన్నం. చాలా ఆమెకి ఏంటంటే పరమాన్నం చాలా ఇష్టంగా ఎక్కుతుంది కాబట్టి అందరూ పరమాన్నం, బెల్లమన్నం ఎక్కిస్తారు. నాన్ వెజ్ కూడా ఎల్లమ్మ తల్లికి ఎక్కుతుంది కాబట్టి ఎక్కిందని చెప్పి తల్లికి ఇక మొక్కుకున్న వాళ్ళు ఏంటంటే ఆటలు కోసేటోళ్ళు ఆటలు, కోడి పుంజులు కోసేటోళ్ళు కోడి పుంజులు, అట్లా ఎవరు మొక్కలు తీర్చుకుంటారు అనమాట. బోనం ఎక్కని రోజు అయితే ఉంటుంది అమ్మవారికి. మీరు కళ్యాణం అనే కాదు, మన సంవత్సరం మొత్తంలో బోనం ఎక్కని రోజు అంటూ ఉంటుంది అల్లమ్మ తల్లికి. ఎక్కుతూనే ఉంటాయి. కంపల్సరీ ఒక్క బోనం అని ఎక్కకుండా అయితే అమ్మవారికి ఉండదు. బోనాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ, సంవత్సరం పాటు బోనాలు జరుగుతూనే ఉంటాయి.
కాకపోతే సంవత్సరానికి ఒకసారి అంటే ఆషాఢ మాసంలో ఇది ఒక గొప్ప ఆషాఢం లేదంటే అమ్మవారి కళ్యాణం ఫస్ట్ గోల్కొండ స్టార్ట్ అవుతుంది. ఆడ నుంచి ఏంటంటే బండారు తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం స్టార్ట్ చేస్తారు ఎల్లమ్మ తల్లి. దీని తర్వాత లస్కర్ సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్ బోనాలు జరుగుతాయి. ఈ ఆషాఢంలో బోనాల పండగ అనేది అయితే బాగా స్పెషల్ గా మనం భావించవచ్చు. సో అదే విధంగా కోరిన కోరికలు తీర్చే అమ్మ అంటున్నారు. ఇక మీరైతే ఇప్పుడైతే మీరు వచ్చిరు కదా, నెక్స్ట్ టైం మీరు చూడండి చాలా ఇంకా ఛానల్ ఇంకా ఎదుగుతుందని కోరుకుంటాను నేను కూడా. మీ ఛానల్ తరఫు నుంచి మీది ఏ ఛానల్ ఇది? వైల్డ్వుడ్ ఛానల్ కూడా ఇంకా అమ్మవారి ఆశీర్వాదంతో ఎల్లమ్మ దీవెనతో ఇంకా మంచిగా ఎదగాలని మేము కూడా కోరుకుంటాం. మీరు కూడా ఇట్లాంటి కార్యక్రమం చేపట్టినందుకు చాలా మాకు కూడా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.